ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ గూండాలు బరితెగించారు. జర్నలిస్టుపై టీడీపీ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. జర్నలిస్టుపై టీడీపీ గూండాలు కర్రలతో దాడి చేశారు. కారంపూడి మండలంలో అక్రమాలపై వార్తలు రాసినందుకు జర్నలిస్టుపై దాడి చేశారు. టీడీపీ గూండాల దాడిలో జర్నలిస్టు లక్ష్మణరావుకు తీవ్ర గాయాలయ్యాయి. జర్నలిస్ట్ లక్ష్మణరావు తలకు బలమైన గాయం కావడంతో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మణరావుపై తప్పుడు కేసు బనాయించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. లక్ష్మణరావు మాట్లాడుతూ, తెలుగుదేశం నాయకులు చప్పిడి రాము తనపై కర్రతో దాడి చేశారన్నారు. తాను ఫిర్యాదు చేయడానికి కారంపూడి పోలీస్ స్టేషన్కి వెళ్తే చప్పిడి శ్రీనుతో పాటు మరో కత్తితో పోలీస్ స్టేషన్కి వచ్చి తనపై దాడి చేయడానికి ప్రయత్నించారని లక్ష్మణరావు తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారులు కారంపూడి పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తే టీడీపీ నేతల దౌర్జన్యం తెలుస్తుందన్నారు. టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని కాపాడాలంటూ లక్ష్మణరావు వేడుకున్నారు. చంద్రబాబు, మీరు మీ కూటమి ఇలా ఇంటింటా వెలుగునిస్తున్నాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో వెలుగులు లేని దీపావళిపై సోమవారం అక్టోబర్ 20 వైఎస్ జగన్ ఎక్స్ వేదికలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో చంద్రబాబు, మీరు మీ కుటుంబం ఇంటింటా వెలిగిస్తున్నా అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా మీ ఈ 18 నెలల కాలం వెలిగిందా అని అసంతృప్తి ఎవరికైనా ఉందా? నిరుద్యోగులందరికీ నెలకు రూపాయలు 3,000 చొప్పున భృతి. ప్రతి అక్క చెల్లెమ్మలకు నెలకు రూపాయలు 1,500, సంవత్సరానికి 18,000. 50 ఏళ్లకే పెన్షన్ నెల 4,000. ప్రతి రైతుకు ఏడాదికి రూపాయలు 20,000 పీఎం కిసాన్ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట. ఎంతమంది పిల్లలు ఉన్నా ఆ పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఏటా 15,000. ప్రతి ఇంటికి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఈ రెండేళ్లలో 6 సిలిండర్లు. అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం. ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు. ఇవన్నీ వెలగని దీపాల్లో లేక చేశాం అంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలు, లేక మీరు రాకముందు వరకు ద్వైదీపమానంగా వెలుగుతున్న దీపాలు ఆర్పడమా? వీటితో పాటు స్కూళ్ళు, ఆసుపత్రులు, వైద్య, విద్య, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత ఇవన్నీ కూడా వెలగని దీపాలే కదా. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2019-24 మధ్య ఇంటింటికి అందిన డీబీటీ అంటేనే ఇంధనం ద్వారా ద్వైదీపమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అవే అనే దీపాలను మొత్తం ఆర్పేసినాయి. మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రాతినిధ్యం అంటూ ధ్వజమెత్తారు. మీరు మీ కుటుంబానికి ఇంటిని వెలిగిన దీపాల్లో ఒక దీపం అయినా ఈ నెల 18 నెలల కాలంలో వెలిగిందా? ఈ సంస్థకి ఎవరిదైనా ఉందా? నిరుద్యోగులకు నెలకు 3,000, ప్రతి అక్క చెల్లెమ్మకు నెల 15,000, సంవత్సరానికి 18,000, 50 ఏళ్లకే పెన్షన్ అంటూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.